నా తలరాత దరిద్రత, ఇంకా ఈ తాగుల్లోనే చావడమేమో, ఈ డ్రగ్స్ లోనే చావడమేమో, ఈ లవ్ లోనే నా జీవితం ముగింపేమో అనుకుంటున్నావేమో సహోదరుడా. ఈ రాత్రి నీకు ఒక శుభవార్త ఏమిటి అని అంటే, వాక్యం సెలవిస్తుంది, నీకు నా దేవుడు కృప చూపాలని ఇష్టపడుతున్నాడు. వెంటనే ఈ కృప ద్వారా నీవు రక్షింపబడతావు. సర్వశక్తి కలిగిన దేవుడు, అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆత్మదేవుడిగా నీలోని జన్మిస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ కృపయే నిన్ను బలపరుస్తుంది. ఆ కృపయే కాలు జారు చోటు నుండి నిన్ను విడిపించి సర్వశక్తి కలిగిన దేవుని మార్గంలో నడిపిస్తుంది. ఈ రాత్రి ఈ క్రిస్మస్ ఆనందానికి వచ్చిన నీ జీవితంలో నువ్వేమి దిగులు గాని బెంగ గాని కలవరపడక్కర్లేదు. నీ కొడుకు మారాలనుకుంటున్నావా? నీ భర్త మారాలనుకుంటున్నావా? ఇలాంటి వాళ్ళని నేను కన్నాను అనుకుని గుండెలు బాదుకుంటూ ఇది చేస్తే బాగున్ను అనే మాట నీ నోట వచ్చిందేమో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి ఒక శుభవార్త ఏమిటి అంటే, నీకు శుభము కలుగును గాక. నీ కుమారుడు మారబోతున్నాడు, నీ భర్త మారబోతున్నాడు, నీ కుటుంబంలో ఒక అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. అందుకని ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుడు ఆ కుటుంబాన్ని లేపి, ఒక్క కుటుంబమే ఎంతగా మిమ్మల్ని అందరినీ ఐక్యపరిచి ఈ ప్రాంతంలో కూర్చోబెట్టి ఈ సర్వశక్తి కలిగిన దేవుడు మీకు ఒక్క చిన్న మాటే తెలియపరుస్తున్నారు. ఏమిటి అది అంటే, నీకు శుభము కలుగును గాక. కలవరాలతో ఉన్నావేమో, ఈ రాత్రి నా ప్రభు యొక్క శుభం ఏమిటంటే, కృప నిన్ను ఆవరించబోతుంది. కనుక ఈ రాత్రి ఆ యొక్క శుభవార్త విన్న తరువాత, ఆ ప్రభు వస్తే నా జీవితం ఏమిటండి, ఆ ప్రభు వస్తే నా బ్రతుకులో ఏం జరుగుతుందని అన్న విధానము కానీ నీలో ఉంటే, ఇప్పటి వరకు ప్రభు యొక్క ఆ కృపను నువ్వు ఒక విధంగా రుచి చూడకపోతే, ఆయన తోడు నీకు లేకపోతే, నీ జీవితంలో నీవు అనుకున్న భక్తి నీవు చేస్తూ ఉంటే, దేవుడు అక్కర్లేదయ్యా, నా జీవితం నా బలమే దేవుడు అనుకున్నావేమో, నీకున్న జ్ఞానమే దేవుడు అనుకున్నావేమో, నీకున్న బంధువులే నీకు తోడుగా ఉన్నారని నీ జీవితంలో ఒకవేళ నీవే గర్విస్తున్నావేమో, ఈ రాత్రి ఒక్క మాట ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ శుభవార్త ఏమిటి అంటే, వాక్యం సెలవిస్తున్న మాట, నీకు పుట్టబోయే బిడ్డ, దేవునికి మహిమ కలుగును గాక, ఎలా ఉంటాడు అని 3 మాటలు చెప్పారు అక్కడ. ఒకటి ఎవరు అని అంటే, ఇదిగో సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఆవరించబోతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భవతివై కుమారుని కంటావు. ఆ కుమారుడు ఎవరు అని అంటే, సర్వోన్నతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ యొక్క కుమారుడు ఎవరు, మీలోనికి శుభవార్త తెచ్చిన వాడు ఎవరు అని అంటే, నిశ్చయముగా నీవెవరివైనా జన్మ కర్మ పాపములతో ఉన్నా ఈ రాత్రి ఈ శుభవార్త ఏమిటి అంటే, యేసయ్యా నాలోను కూడా పుట్టవా అని అడిగితే చాలండి. ఎవరిని తోసివేసే దేవుడు కాదు. మతమని కానీ, కులమని కానీ, వర్గమని కానీ, దేశమని కానీ ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డ, నీ తలలీలాలు ప్రభు అడగలేదు, నీ నిలువు దొప్పిని ప్రభు అడగలేదు, నువ్వు రక్తం చిందించక్కర్లేదు. గొర్రెల రక్తం వలన కానీ, ఎడ్ల రక్తం వలన కానీ నువ్వు విమోచింపబడవు. కేవలం అమూల్యమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన యేసు రక్తం నీ కొరకు కాచారు. ఆయనే సెలవిస్తున్న మాట, ఆయన ఎవరు, నీలో కానీ ఆయన జన్మిస్తే నువ్వు ఎలాగైపోతావు, నీలో ఏం జరుగుతుంది అని అంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడిగా మారిపోతావు. కనుక వాక్యం ఏమంటుంది అని అంటే, యేసయ్య సశరీరిగా సంచరిస్తున్న రోజులు ఆ రోజులు ఆయన బెత్లెహేము ప్రాంతంలో ఆయన పశువుల పాకలో పెట్టబడిన తరువాత ఆయన ఊరైన యేసేపు గారి ఊరైన నజరేతులో పెరిగారు. ఆ నజరేతులు ఇప్పటికి కూడా యేసు ప్రభు వారు ఉపయోగించే ఆ వడ్రంగి సామాను నేను కళ్ళారా చూసేందు కనుక చెప్తున్నాను, ఇప్పటికీ ఉందండి. మీరు ఎప్పుడైనా యెరూషలేము వెళ్ళినప్పుడు, నజరేతుకు వెళ్ళినప్పుడు యేసు ప్రభు పుట్టిన ఆ ఇల్లు ఉంది, ఆయన ఉపయోగించిన సామానం కూడా ఉంది. అక్కడ నుండి తర్వాత ఆయన 30 సంవత్సరాలు ఆయన తండ్రికి సహకారిగా ఉన్నారు. తర్వాత యోర్దాను నదిలో ఆ యోహాను గారి చేత బాప్తిసం పొంది 3.5 సంవత్సరాలు సేవ చేశారు ఆయన. ఈ 3.5 సంవత్సరాల్లో జరిగిన ఒక్కొక్క విధంగా చెప్పాలి అంటే, 40 దినములు ఉపవాసం ఉండి ఆత్మ పూర్ణుడై ఆత్మ బలము చేత గలిలయ అనే ప్రాంతం, గలిలయ, తిబిరియా, గిన్నె సరస్సు అన్నది ఒకటే. ఆయా 3 పేర్లు కలిగిన ఆ సముద్రం అని ఉంటుంది, సరస్సు అని ఉంటుంది. ఆ సరస్సులో నీరు చాలా బాగుంటాయి. ఆ సరస్సు తీరాన ఉన్న వారు ఎలా ఉన్నారయ్యా అని అంటే, మరణపు ఛాయలో ఉన్నారు.
అలాంటి మరణపు ఛాయలో చిన్న విషయానికి ఉరేసుకున్నారు. చిన్న విషయానికి డుమక్రాను నువ్వక్రాను తాగి ప్రతి ఇంటిలో మరణం, ప్రతి కుమారుడు చనిపోవడమే, ప్రతి కుమార్తె చనిపోవడమే, భావోద్రేకాలు గురయ్యి చిన్న విషయాలకి అయ్యో తండ్రి ఏదో అన్నాడులే, మా నాన్న కాకపోతే నన్ను పక్కింటోడు అంటాడా, నా తల్లి కాకపోతే పక్కింటి తల్లి నన్ను అంటుందా అనే కుమార్తెకి భేదం లేదు, కుమారుడికి కూడా జ్ఞానం లేదు. తండ్రి అన్ని వెంటనే ఇంట్లో నుండి బయటికి వెళ్ళి వెళ్ళి చనిపోవడం, ఇలాగ నదిలో దూకి చనిపోవడం, దానినే బైబిల్ చెప్తుంది మరణపు ఛాయ. చీకటి అనుముకుంది, మరణం వెంటాడుతుంది. అలాంటి ప్రాంతానికి ఈ యొక్క సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుడు వెళ్ళాడండి. వాక్యం సెలవిస్తున్నమాట. మార్కు సువార్త 4 కానుండి 32 కానుండి 47-5 వచనాల్లో ఉన్న 5వ అధ్యాయం కాడికి నేను మీకు 2 మాటలు తెలియపరుస్తున్నాను. యేసు ప్రభు ఒక చిన్న దోణిలో ఆయన ప్రయాణం సాగించాడు. తుఫాను ఎగసిపడింది. 12 మంది శిష్యులు, వారు చిన్నప్పటి నుండి ఆ నదిలోనే తిరిగిన వారు, చేపలు పట్టిన వారు. యేసు ప్రభు వడ్రింగి వాడి కనుక ఈ లోన సంబంధించిన చేపలు గాని వల గాని ఈత గాని తెలియదు ఆయనకి. కానీ యేసు ప్రభు అమరం మీద ఉన్నారు. వెంటనే ప్రయాణం సాగింది. కొంత దూరము ఆ యొక్క నదిలో నుండి కొంత దూరం వెళ్ళేటప్పటికి తుఫాన్ ప్రారంభమైంది. తరంగాలు ఎగసిపడ్డాయి. ఇంకా పడవ కింద ఉన్న నీరు పడవలోనికి వచ్చింది. కలవరం చెందారు, తెరచాప ఎత్తారు, ప్రయత్నాలన్నీ చేశారు, విఫలమైపోయారు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. వెంటనే ఒక వ్యక్తి పేతురు వచ్చి అంటాడు, ఆ యేసయ్య అలాగే అమరం మీద తల ఇలాగ వెనక పెట్టుకొని నిద్రపోతూ ఉండగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు, రబ్బీ నసిక్కిపోతున్నావు, నీకు చింత లేదయ్యా అని అడిగాడు. వెంటనే యేసు ప్రభు ఆ పేతురు వంక లేక శిష్యుడి వంక చూసి ఏమీ మాట్లాడలేదండి. అక్కడ ఉన్న సమస్యను చూసి గద్దించాడు. ఆ సమస్య ఏమిటి అంటే తుఫాను. వెంటనే ప్రభు అంటాడు, ఆ తుఫానుని, ఆ గాలిని, ఆ సముద్రమును నెమ్మలమవు అన్నాడండి. ఆ మాటకు సముద్రం చేతులు కట్టుకుని ఎగసిపడుతున్న గాలి గాని ఆ తరంగాలు గాని నిమ్మలమైపోయినాయి. వెంటనే వీరికి అర్థమయ్యింది, ఆయనతో తిరిగిన వారు, ఆయనతో చేపలు తిన్నవారు, ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తే పక్కన ఉన్నవారు, ఆయనతో కపెర్నహూము అనే ప్రాంతంలో ఒక ఇంటిలో ఉండేవారు, ఆయనతోనే పడుకున్నారు, ఆయనతో తిరిగిన వారు అంటున్న మాట ఏమిటంటే ఈయన ఎవరో అన్నారండి. ఈ రాత్రి ప్రియమైన బిడ్డ, మందిరానికి వెళ్తున్నావు, మందిరపు సహవాసములో ఉన్నావు, నీకు ప్రార్థన వచ్చు, వాక్యం ఆది కాండం నుండి ప్రకటన వరకు చెప్పగలిగిన సామర్థ్యత ఉంది. యేసు ఎవరో నీకు తెలుసా? యేసయ్యను గూర్చిన అవగాహన నీకు ఎలాగుంది? శిష్యులకు లేదు అని చెప్పగలుగుతున్నాం. వారు ఏమనుకున్నారు? రొట్టెలు ఇవ్వగలడు, చేపలు ఇవ్వగలడు, ఒక విధంగా చెప్పాలి ఇల్లు కట్టగలడు, లేకపోతే ఈ పెళ్లి చేయగలడు, పిల్లవాడికి ఉద్యోగం ఇవ్వగలడు, ఈ చిన్న చిన్న విషయాలు తలపోటు తగ్గించగలడు అనుకుంటూ నీ జీవితం ఒకవేళ కొనసాగితే ఈ ప్రభు ఎవరు అని అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదు. ఈ రాత్రి ఏమని బిడ్డ, నీ అవసరత ఎంతటిదైనా, నీ అక్కర ఒక విధంగా మనుషులు తీర్చలేనిదైనా, నేను ప్రకటిస్తున్న యేసు ఎవరు అని అంటే నీ జీవితంలో, నీ బ్రతుకులలో ఆయన ఎవరో నీకు తెలియాలి. ఈ శిష్యులకు తెలియలేదండి. వెంటనే ఈయన ఎవరో అనుకునేటప్పటికే ఒడ్డొచ్చింది, కోరుకునే రేపుకు చేరారు. వెంటనే వీరు దిగుతూ ఉండగా స్వాగతం పలికిన వాడు ఎవరు అని అంటే అతగాడు లేక పుట్టిన కొడుకండి. గారాభంగా పెంచుకున్నాడు. ఏం కావాలంటే పల్సర్ అంటే పల్సర్ ఇచ్చాడు, కారు అంటే కారు ఇచ్చాడు, చదువుకుంటాడని ఎన్నో ఆశలు కలిగి ఆ బిడ్డను చదివిస్తూ ఉన్నాడు. అయినా వాడు చదువు లేదండి. వాడికి డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు, త్రాగుడికి అలవాటు పడిపోయాడు, సాతాను కబంధస్తాలు చిక్కుపడిపోయాడు. ఇల్లు కానీ ఇంటి విషయాలు కానీ పట్టించుకోడు. వీటి ద్వారా రోజు తల్లిదండ్రులు స్టేషన్కి వెళ్ళడమే, రోజు గొడవలే, రోజు పోలీస్ స్టేషనే, రోజు ఆ పేటలో ఉన్నవారు ఇలాంటి కన్నా ఏంటమ్మా అని ఊరు వాడ ఒకే ఒక మాట, ఇంక చస్తే బాగున్ను అనుకున్నారు అని తీసుకెళ్లి చెట్టు కట్టారు. ఏ తాడు వాడిని ఆపలేకపోయింది, చైన్లు వేశారు, ఏ చైన్ వాడిని కూడా ఆపలేకపోయింది, వాడిని సాగు చేయలేకపోయింది అని బైబిల్ చెప్తుంది. ఏం చెయ్యాలో అర్థం లేని పరిస్థితి. ఇంకా తండ్రి కొట్టాడు, తల్లి తిట్టింది, గ్రామం పెద్దలందరూ కూడా అని ఈడ్చుకొని వెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్లో ఉంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళు కూడా ఆపలేకపోయించుకోవడం లేదు. వాడిగా గాయపరుచుకుంటున్నాడు, రక్తాలతో ఉండిపోయాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రి
ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన నీతో మాట్లాడుతున్నాడు. ఈ సర్వోన్నతుడైన దేవుడు నీలో ఉండగలిగితే ఒక అద్భుతాన్ని చేస్తాడు. నీ కుమారుడు అలాగున్నాడా? నీ భర్త అలాగున్నాడా? గాయపరుచుకునే వాడిగా మారిపోయారా? గాయపరుచుకునే వ్యక్తిగా నీ జీవితంలో అనేక సమస్యలు పెట్టే కొడుకుగా మారిపోయాడా? ఈ రాత్రి వాక్యం సెలవిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? పుట్టక మునిపే ఇదిగో మరియతో చెప్తున్నాడు. ఆయన ఎవరో తెలుసా? సర్వోన్నతుడైన దేవుడైనా అని చెప్పారు. వెంటనే వీరు ఆ అద్దరికి దిగి నడుస్తూ వస్తూ ఉంటే ఆ సమాజంలో లేడండి, సమాధుల్లో తిరుగుతున్నాడు. శవాల మధ్యలో సంఘర్షం, శవాల మధ్యలో అతడు పేకాట, శవాల మధ్యలో గంజాయి తాగుతున్నాడు. ఇతనిని ఎప్పుడూ సాధు చేయలేకపోయాడు. పరుగున వచ్చి మార్కు సువర్తమానం 5:7 చదవండి. మార్కు సువర్తమానం 5వ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని అని స్వాగతం పలుకుతున్నాడండి. ఈ రాత్రి దేవుని బిడ్డ, ఎక్కడ ఉండవలసిన వాడు ఇతడు? ఎక్కడ ఇంటిలో ఉండవలసిన వాడు? కాలేజీలో చదువుకోవలసిన వాడు, కారులో చక్కగా తిరగవలసిన వాడు ఆ గాయపరుచుకుంటున్నాడు. ఈ క్రిస్మస్ వచ్చిన నీతో ప్రభు మాట్లాడుతున్న మాట, ఇది పండగ అని ఎందుకు అంటున్నావో తెలుసా? ఈయన నీలో పుడితే నీ జీవితంలో ఒక పండగ, నీలో పుట్టకపోతే ఈ పండగ దండగ అయిపోద్ది. నీలో పుట్టే దేవుడు ఎవరో తెలుసా? సర్వోన్నతుడైన దేవుడు. ఈ యొక్క శిష్యులకు అర్థం అవ్వలేదండి. శిష్యులకు తుఫాను ఆపితే అర్థం అవ్వలేదు. ఈ దెయ్యం పట్టిన వాడు, 2000 దెయ్యాలతో పీడింపబడుతున్న వాడు వీడి చెప్తున్నాడు, నాతో నీకేం పని అయ్యా? నాతో నీకేం పని? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఈ యమనస్తుడు బాగున్నాడు, ఈ యమనస్తుని డ్రగ్స్కి అలవాటు చేశాను, ఈ యమనస్తునికి ప్రేమ అన్నది అలవాటు చేశాను, ఈ యమనస్తునికి ఇదిగో నేను కంచాయి అలవాటు చేశాను. రాత్రి నీ జీవితంలో శాపం కొట్టివేయబడగలిగిన రాత్రి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడగలిగిన రాత్రి ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన నీతో ఏ విషయాలు నిన్ను కృంగదీస్తున్నాయో, నీ భవిష్యత్తును పాడు చేస్తున్నాయో, నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులను, నీ భార్యను, నీ పిల్లలని కృంగజేస్తున్నాయో, ఈ రాత్రి నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. సర్వోన్నతుడైన దేవుడు నీ యొద్దకు వచ్చాడు. ప్రియ దేవుడి బిడ్డ, నా జీవితం ప్రభు లేని జీవితం. మా కుటుంబం ప్రభు అంటే తెలీదు, యేసు ప్రభు అంటే మాకు ఇష్టం ఉండదు. మా జీవితంలో ఎన్నో గుళ్ళు గుప్రాలు మా నాన్నగారు కట్టారు. అలాంటి మా జీవితంలో యేసు ప్రభు గురించి మాకు తెలియక ఇలాంటి చిన్న కుడికి ఎట్టినప్పుడు మా అమ్మగారి పేరు సీత. ఆ ప్రాంతానికి మా అమ్మగారు వచ్చారు. ఇదే వర్తమానం శుభము కలుగును గాక అన్నట్లుగా మా తల్లి గారికి ఒక శుభవార్త వచ్చింది. సీత, నీ కడుపుని 2 మగబిడ్డలు పుడుతున్నారు. అప్పటికే వృద్ధాప్యం. మా అక్కకి మాకు 20 సంవత్సరాల గ్యాప్ కనుక వృద్ధాప్యంలో ఉంది, మృతతుల్యమైన గర్భం. అలాంటి పరిస్థితిలో ఆ పండగకు వచ్చిన నా తల్లికి ఆ వార్త వినిన వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా, మేము మీ దేవుడిని నమ్మం, మీ దేవుడికి నైవేద్యం పెట్టలేదు, ఒక అట్టుపొల్లి గెలవలేదు, మేమేమీ తెలియలేదు కదయ్యా, మీ దేవుడు మాకెందుకు ఇస్తాడు బిడ్డల్ని? అమ్మా, మీరు ఏదో ఇస్తే మా దేవుడు ఇచ్చే దేవుడు కాదు, నీ అవసరత ఎరిగాడు కనుక నీకు బిడ్డలు లేరా? లేదయ్యా, ఒక పాప పుట్టింది, పెరిగింది, పెద్ద అయింది, పెళ్లి చేశాం. కనుక మా యొక్క కుటుంబంలో మగబిడ్డ పుట్టి చనిపోయాడు, ఇంకా పిల్లలు పుట్టరు అని డాక్టర్ చెప్పారు. కానీ ఇప్పుడు ప్రభువు చెప్పారు, 2 మగబిడ్డలు అన్నారు. ఏమిటి అండం కాదు, ఆయన ఇస్తాడు, మాట తప్పని దేవుడు, ఆయన వాగ్దాన సంపన్నుడు అని పాస్టర్ గారు చెప్పారు. వెంటనే ఆ పాస్టర్ గారు చెప్పిన మాటను మా అమ్మగారు గుండెల్లో పెట్టుకొని మా నాన్నగారు చెప్తే మా నాన్నగారు ఎరగొట్టేశారంట, ఇసిరి పాడేశారంట. దేవుళ్ళు మాకు ఎక్కువగా ఉన్నారు, మరొక దేవుడు మాకు అక్కర్లేదు అన్నట్టుగా. వెంటనే మా అమ్మగారు పిల్లలు పుడతారన్న ఆశతో దొంగ భక్తి చేసింది. రైల్వే స్టేషన్ పట్టాలంట వెళ్ళి జాంపేటలు దిగి అక్కడ బాత్రూంలో పాత చీర మార్చుకుని కొత్త చీర కట్టుకుని ముసుగేసుకుని, మీకు మనం ఇప్పుడు తెలుస్తుంది, పూర్వకాలం అని తెలియదు కనుక వాళ్ళు స్తోత్రం అంటే స్తోత్రం తెలియదు, హల్లెలూయా అంటే హల్లెలూయా తెలియదు. అయ్యి అన్నీ విన్నది. ఒకే మాట, నువ్వు చెప్పావు, నేను నమ్మాను, నాకు ఇస్తానన్నావు, ఇచ్చే అన్నది. వెంటనే నేను మా తల్లి గర్భంలో పుట్టానండి. తర్వాత నా తమ్ముడు పుట్టాడు. దేవుడు వాగ్దానం చేశాడు, దాన్ని స్థిరపరిచాడు. ప్రియ సహోదరుడా, నా తల్లి తీసుకుని వెళ్ళి పాస్టర్ గారి చేతిలో పెట్టింది. పేరు మా అన్ని కూడా హిందువుల పేర్లు కనుక ఈ యొక్క పేరు గురించి మా అమ్మగారికి తెలీదు. దేవుడు ఇచ్చిన వరం అండి ఇది.
ఆ వరాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను ప్రభు ఇచ్చారు కనుక అంటే అప్పుడు కేఆర్ డేవిడ్ గారు, మాస్టర్మణి గారు, టిఎం సామ్యుల్ గారు ఎత్తుకుని ఆ సింహాల పేరు పెట్టారు. నా అంతటోడు అవుతాడు అని కేఆర్ డేవిడ్ గారు ఆయన పేరు పెట్టారు. కానీ నా జీవితంలో ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన వరాన్ని ఉపయోగించేలాగా ఉపయోగించాలి. మా అమ్మగారికి అంత తెలియదు కనుక వెంటనే సాతాను గాడు నన్ను ఆవరించాడు. నేను 10th క్లాస్ పోయాను. ఎంత ఇంకా ప్రైవేట్ క్లాస్ జరగాలి.